ఓకే రైట్. ఆహా. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు యాదయ్య గౌడ్. యాదయ్య గౌడ్. ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గర వ్యవసాయం పని. వ్యవసాయం పని ఎట్లా ఉంది మరి వ్యవసాయం? వ్యవసాయం చిన్నపాటి వ్యవసాయం, పెద్దగా లేదు. ఇంతకుముందుకి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? ఇంతకుముందు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. ఇప్పుడు ఎవరు వస్తున్నారు మరిగా దాని మీద ఇప్పుడు మరి ఎన్నికల కూడా అయితే మనకు వచ్చేసింది. ఎన్నికలు అయితే తక్కువ సమయంలో ఉంది. 45 రోజులు 50 రోజులు మాత్రమే మనకు టైం ఉంది. రిలీజ్ అయితే అయింది ఆల్రెడీ. ఇక్కడ ఎట్లా ఉంది ప్రజానాడి? ఇక్కడ గవర్నమెంట్ ప్రజల నాడి ఒకటే నాడి. ఏం నాడే అంటే యథార్థంగా మాట్లాడే పార్టీలకు అతీతంగా కొంతమంది సానుభూతిగా మాట్లాడేవాళ్ళు, సానుభూతిగా అనుకునేవాళ్ళు. ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓట్లు వేస్తాను సిద్ధంగా ఉన్నారు జనాలు తప్ప ఎవరు ఏం చేసేది ఏం లేదు. పార్టీ చేస్తామని చెప్పిన వాళ్ళు తప్ప ఇప్పుడు దాకా చేసుకుంటూ పోయిన వాళ్ళు ఎవరు. వాళ్ళు ఏం చేస్తాడో వ్యాపారం, ఇదొక వ్యాపారం. రాజకీయ వ్యాపారమే కానీ మంచిగా నమ్ముతట్లేదు. చెడుకు తావు ఎక్కువ ఉంది, మనకి తావు ఎక్కువ ఉంది. ఆడు పని చేస్తాడా, సస్తాడా, బతకడా ముఖ్యం కాదు. నువ్వు నా ఇంటికి వస్తే ఏమిస్తావు, నీ ఇంటికి వస్తే ఏం పెడతావు. ఇది నడుస్తుంది ప్రజలు ఉన్నటువంటి వాయిస్ నాడు. అదే ఇప్పుడు నడుస్తుంది. నల్గొండ ఇదే మండలం. గడ్డపై చూసుకున్నట్లయితే ఒక 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరి బీఆర్ఎస్ నుంచి కాలేదు కదా, బీఆర్ఎస్ నుంచి కంచల భూపాల్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ ఆయనకు అయింది. కాంగ్రెస్ నుంచి కొమరెడ్డి వెంకరెడ్డి అంటారు. బీజేపీ నుంచి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ అంటారు. ఈ ముగ్గురిట్లో ఏ నాయకుడు వస్తే మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు ఏ నాయకుడు అనేది ఎవరో ఇప్పుడు ఏం చెప్పారు, ప్రజలే చెప్తారు కదా అని తీర్పు. నాయకుడు మీరు ఏ నాయకుడిని ఎంచుకుంటే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఒకటి, ఇప్పుడు నాయకత్వం అనేది సెంటర్ గవర్నమెంట్లో ఏదైతే పెద్ద ఎత్తున నడుస్తుందో దాన్ని ఆలోచిస్తలేరు. సెంట్రల్ గవర్నమెంటు ఒక 2 సీట్ల కానించి భారతీయ జనతా పార్టీ 20 రాష్ట్రాలకు అధికారం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒకప్పుడు 50 ఏళ్ల క్రితంలో కాంగ్రెస్ గవర్నమెంటు కంచుకోటగా నడిచింది. అది ఎందుకు పోయింది? మాయమయ్యి. ప్రజలల్లా మంచితనం చేస్తే ప్రజలు మేలుకుంటారుగా. సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా డిసెంబర్ 9-23 నా జన్మదినోత్సవం ప్రకారంగా తెలంగాణ గిఫ్ట్ ఇస్తున్నది. ఇచ్చిందా? మరి ఎంతమంది బలిదానం అయినా కానీ కేసీఆర్ అంటాడు నేను తెలంగాణ తెచ్చినా, పావునోడి తలకాయ పెట్టాడు బత్తడా, సాగు తలకాయ పెట్టి పుణ్యుడు తలకాయ పెట్టాడు బత్తడా. ఈయన ఎట్లా బతికిన మాట అన్నట్టు కేసీఆర్ గారి మాట నేను తెచ్చినా అని చెప్తాడు. ఎంతమంది బలిదానం అయ్యారు? ఇలా విద్యార్థుల వల్ల ఈ తెలంగాణ రావడానికి కారణం. కరెక్ట్. కానీ వీళ్ళు రాజకీయ నాయకుల ద్వారా కాదు మన తెలంగాణ వచ్చింది. విద్యార్థులను మట్టి కప్పి మత్తుతో బానిసలు చేసి ఆడుకుంటాడు కేసీఆర్. ఇవాళ ఇన్ని వైన్ షాపులు ఉన్నాయి, ఒకప్పుడు ఒకట్లేవు. ఇవాళ ఎందుకు బీర్లపాటి పెట్టాడు ఆయన? బీఆర్ఎస్ కాదు ఆయన పెట్టింది, బీర్లపాటి. విద్యార్థులు అన్ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళు తాగే బదులు ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా తాగుబోతే అయిపోయారు. ఇవాళ ఒక్కొక్కడు విద్యార్థి ఆగమయ్యి మత్తుకు బానిసలు అయ్యి అమ్మ నాన్నకు పుట్టింది ఒక్కరొక్కరు. అప్పుడంటే మేము 3-4 అన్నారు తల్లిదండ్రులు, కానీ ఈ ఒక్కరు పుడితే ఒక్కరు ఆగమైపోయాయి. కాదు ఏం చేసినట్టు నువ్వు? నేను మొత్తం శస్యస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రమే లేదని చెప్తాడు. ఎలా చేసినావు? ఎక్కడ చేసినావు? విద్యార్థులు ఆగా చేస్తాను కదా, తాగుబోతులు చేసినావు. నువ్వు తాగుబోతులు రాజ్యాన్ని చేసినావు. కాంగ్రెస్ గవర్నమెంట్ అట్నే అయింది తాగుబోతుల రాజ్యమే. టీఆర్ఎస్ గవర్నమెంట్ తాగుబోతుల రాజ్యమే. గవర్నమెంట్ మారాలి, మారితేనే తెలుస్తుంది. పక్క మారాలి. ఈ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కటి విద్యార్థుల కెరక. ఇప్పుడు నేను చెప్పడం కాదు, ఇవాళ విద్యార్థులు మోడీ వైపు చూస్తున్నారు. అవునా కాదా అని మీకు తెలిసే ఉంటుంది. కానీ ఇవాళ యూత్ మొత్తం మోడీ వైపు చూస్తుంది. మోడీ గారు చేసేటువంటి ఆయనకి ఏం పిల్లలు ఎవరు చదవలేక వచ్చిండు? రాజ్యాంగం చేయాలి అవసరమా? ఒక ఛాయ్ వాలా అనే పేరు పెట్టి ఇవాళ ఇంత దేశాన్ని పరిపాలిస్తున్న ఒక ఛాయ్ వాలా, ఒక బీసీ అభ్యర్థి ఇంత దేశాన్ని పరిపాలించిన అవసరమే? బతకలేకనా? ఒక తల్లి చచ్చిపోతే చట్టపరంగా ఆయన దహనం చేయలేదు. ఒక శాంపిల్, ఒక నార్మల్, ఒక కస్టమర్లకు వాళ్ళ తల్లిని దహనం చేసుకుని ఎటువంటి మనసు అయి ఉండాలి? గవర్నమెంట్ ఎంత వాడకుండా మరి ఆయన ప్రధానమంత్రి అట్లా చేసినంటే మీకు ఎందుకు జ్ఞానం లేదు? అనడానికి ఎందుకు బుద్ధి లేదు వీళ్ళు రాజకీయ నాయకులకు? ఇవాళ ఆయన ఏమంటాడు? భారత్ యావత్తు నా బేటీ హై. భారత్ మొత్తం నా బిడ్డలు బాగుంటేనే నేను బాగున్నట్టు అంటూ ఎందుకు అవినేత వచ్చింది? ఇలా పాకిస్తాన్ వాడు వేరే దేశాల వాడు ఇలా మోడీని విమర్శిస్తలేదు.
దొంగ రూపాయల నోట్లు వస్తున్నాయి అయ్యారా? ఒకప్పుడు దొంగ రూపాయల నోట్లు విచ్చలవిడిగా నడిచింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. గవర్నమెంట్లో నడిచినాయి. మన రీసెంట్గా ఇంకా 2000 నోట్లు రద్దు చేశారు. విచ్చలవిడిగా నడిచింది. ఆ 2000 నోట్లు ఎందుకు మార్చిందంటే, ఎందుకు పెరిగినాయంటే ఈ దొంగ డబ్బు బయట వేయాలని చెప్పి మోడీ గారు చేసాడు. ఉచిత అకౌంట్ బీమా పెట్టింది, ఉత్తగా ఏం పెట్టలేదు, అన్నీ తెలిసే పెట్టింది. ఏం చేసారు దాన్ని ఉన్న రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్వాల్వ్ అయిద్దని భయపడి సముద్రాల బస్తాలు మూట కట్టేసారు. కొంతమంది పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. ఇలా మోడీ గారు చేసిన పని ఏ మనిషికి 10-15 లక్షలు అకౌంట్లో పడతాయని చెప్పిండు. ఏది నల్లధనం డబ్బు మొత్తం తేటగా తీసి బయట వేస్తే ఆల్రెడీ వచ్చేది. రాజకీయ నాయకులు వేసారు, అదనంగా సంపాదించుకోరు. ఆస్తి బయటపడాలంటే ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా ఎట్లా సంపాదించడము, నీకు ఎంత ఆస్తి ఉంది, నీకు ఎన్ని ఎకరాల తడి ఉంది, ఎన్ని ఎకరాల వ్యాపారం ఉంది, ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతుందిగా. అడిగినప్పుడు మీరు బదులు చెప్పాలిగా. దానికి భయపడేగా నువ్వు సముద్రాలు వాడేసింది, దానికి భయపడేగా నువ్వు పెట్రోల్ బస్ తగలబెట్టింది. ఇలా మోడీ గారు 2000 నోట్లు రద్దు చేసాడు, 100,000 రూపాయల నోట్లు రద్దు చేసాడు, 500 రూపాయలు పెట్టిండు అనే పదం ఎట్లా వచ్చింది? వీళ్ళకి రాజకీయ నాయకులు అన్నం తినేవాళ్ళు అయ్యి లేవనా? ఎడ్యుకేషన్ వాళ్ళ అయ్యలు ఒక అన్ఎడ్యుకేషన్ లెక్క మాట్లాడుతూ రాజకీయవేత్తలు మోడీని విమర్శించే హక్కు ప్రజలలో ఏ నాయకుడు కూడా లేదు. నేను ఇప్పుడు సదర్వంగా చెప్తున్నాను మోడీ గారి గురించి. ఒక బీసీ అభ్యర్థి రాజ్యాంగం వెళ్తుందంటే సదర్వంగా గర్వకారణం. బీసీ వాళ్ళ కాదు, దేశానికి గర్వకారణం. ఇప్పుడు రాష్ట్రంలో అయితే మళ్ళీ బీఆర్ఎస్ కాకుండా బీజేపీ గవర్నమెంట్ వస్తేనే ప్రజలల్లో శస్యశ్రామం జరుగుతుంది. విద్యార్థుల ఆగం కాకుండా తాగుబోతులు కారు, కొన్ని కంపెనీలు ఏర్పడతాయి, కొన్ని జాబులు అరపడతాయి, వాళ్ళు కష్టం చేసుకొని జీవించగలుగుతారు, భార్యా పిల్లలతో సుఖ సంతోషంతో బతకగలుగుతారు. ఫసల్ బీమా యోజన రైతులు పెట్టినాం, మేము ఇల్లు తీసి చెప్పినాం, చెప్తే ఏడాది అమలు పెట్టినా కేసీఆర్. రైతు బంధు అని పెట్టుకున్నా దాని పేరు మీద. సుకన్య పథకం మోడీ గారు పెడితే నేను కేసీఆర్ కిట్ అని పెట్టుకున్నా. ఎవరు కాపీ కొట్టారు? మమ్మల్ని చూసి కాపీ కొట్టాడు. ఇది ఎన్నాట ఆయన కేసీఆర్ కేటీఆర్ ఎన్నాటోళ్ళు. మరి అన్నీ ఇస్తే ఎటుపోయినట్టు నువ్వేం చెప్పుకున్నావు? నువ్వు బయటికి రాణిస్తారు. మోడీ గారి పేరు బయట పడితే నా పేరు ఏడబోద్దు, నా జనాలు నన్ను ఏడ తీసుకొడతారు అని చెప్పేసి భయపడి నువ్వు వేస్తున్నావు. కాపీ కొట్టినా కాపీ కొట్టి నిన్ను చూసి 20 రాష్ట్రాల వాళ్ళు ఒక్క రాష్ట్రాల కదా కాపీ కొడతాడు. 20 రాష్ట్రాలకు అధికారి మోడీ గారు, ఒక్క రాష్ట్ర పైన నువ్వు కేటీఆర్ నిన్ను చూసి కాపీ కొడతాడు. అంటే సముద్రాల పిల్లకాలం పడతా, పిల్లకాలం వచ్చి సముద్రాలు పడుతుందా? పిల్లకాలం సముద్రాలు పడాలిగా. మరి సముద్రం వచ్చి పిల్లకాలం పడతా, పిల్లకాలం పడితే ఆగుతాడా? అది తెలుసుకోవాలి, మాట్లాడాలి. నాకు తెలుగు ఉందని మాట్లాడతాం కాదు, డబ్బు ఉందని మాట్లాడతాం కాదు. అది జ్ఞానం, అజ్ఞానం అంటారు, దాన్ని జ్ఞానం అన్నారు. నువ్వు చేయి ప్రజల మేలు చేస్తే ఇక నువ్వు రూపాయి పెట్ట కూడా గెలుస్తాడు ఆ కేసీఆర్. ఇక నువ్వు రెండింటికి పోటీ చేసావు. ఎందుకు చేసావు? నువ్వు బుద్ధిమంతునే అయితే, నువ్వంతా జ్ఞానమే, అన్నిటికీ సాయం చేసినావు. ఇక రెండింటికి పోటీ చేయాలి. నువ్వు కూర్చుంటే గెలవాలి. నువ్వు అన్ని అభివృద్ధి పనులు చేసినావు కాబట్టి ఇంట కూర్చో, కేసీఆర్ నీకు ఓటేస్తావు అంటారు. ఒకప్పుడు ధర్మభిక్షము ఎంపీగా 300 మంది పోటీ చేస్తే ధర్మభిక్షానికి ఎన్నో ఉంది చిన్నపాటి గుర్తు కంకోడు అల్ల చూసి వేసిన ఓట్లు. ఆయన ఆడో కూర్చుని మా కాడికి వచ్చి కూడా కానీ అది తెలివికల్లో లక్షణం అని ఏడ కూర్చొని ఓటు పడతాయి నీకు. ఇవాళ ఇల్లు తిరగాలి చేసింది భగవతి పిచ్చాన్ని అడగదంగానే ఇవాళ లక్షలు పెట్టాం. మనం మునుగొట్టిన కనపడదు ఈ జాతకం. నల్లగొండ గడ్డపై ఏ నాయకుడు వస్తే ఏ నాయకుడు అని కాదు స్వామి, పార్టీకి అతీతంగా పనిచేసేవారు. పార్టీ తప్పు చేస్తలేదు, నాయకులు తప్పు. పార్టీలకు అతీతంగా పనిచేసి అమ్మ నాన్న అనే పదానికి అర్థం తెలిసితే పార్టీకి పనిచేసిన వాళ్ళు అవుతారు. అమ్మ నాన్న వదిలిపెట్టి కక్కయ్యని చిన్నమ్మని మా అమ్మమ్మ అయ్యా అనే రోజులు ఎంతవరకు సముచితం, ఎంతవరకు జ్ఞానస్తుడు, ఎంతవరకు చదువుకునేవాడు చెప్తారు. కానీ ఇప్పుడు మీరు నల్లగొండ గడ్డపై ఇప్పుడు మనకు 3 పార్టీలు అవుతున్నాయి కదన్నా, ఈ 3 పార్టీలలో మీరు ఏ పార్టీకి రావాలనుకుంటారు? ఏ పార్టీ తప్ప గవర్నమెంటు బీజేపీ గవర్నమెంటు వస్తేనే ప్రజలకు సహాయ సహకారం అందుతుంది. ఒక్కసారి దాని వస్తే తెలుగు అనేది తక్కువ అవుతుందా, అందరు తెలివి పెరుగుతుందా, అన్ఎడ్యుకేషన్ అవుతారా, ఎడ్యుకేషన్ అవుతారా, ఉద్యోగులు అవుతారా తెలుసుకోవాలి. ప్రజానికాన్ని మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం నేను చెప్పేది ఒకటే,
మార్పు రావాలి, మార్పు కోరుకోవాలి, మార్పును చేయాలి, బీజేపీ గవర్నమెంట్ రావాలని చెప్పేసి ఈ విధంగా మీరు ఈ ఛానల్ మీరు నడిపియండి. దీన్ని సుదరంగా చెప్పగలుగుతున్నా. మార్పు వస్తేనే ప్రజలు బాగుపడతారు. బీజేపీ నుంచి మన నల్లగొండ గడ్డపై ఏ నాయకులు కావాలంటారు? ఇక బీజేపీ నాయకుడు అంటే ఇప్పుడు దాని మీద పార్టీకి అయితే నేను అనుకున్నాను. ఏ నాయకుడు అనేవారు ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ ఓటు చేయాల్సింది. పార్టీకి ఖచ్చితంగా పనిచేయాలి. ఎందుకని మోడీ గారి యొక్క వినాదం ఇది, వీళ్ళ వినాదం కాదు, మోడీ గారి వినాదం. దాని మీద వాజ్పేయి ఎంత సాధన చేసిండు, అద్వానీ ఎంత సాధన చేసిండు. ఇద్దరు 2 ఎంపీలతోని ఇవాళ ఇది అతిపెద్ద పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ ఎందుకు అయ్యింది? మంచి చేస్తేనే అయ్యింది, చెడు చేస్తే అవుతుందా? మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము ఇచ్చాం తెలంగాణ, మేము ఇచ్చాం తెలంగాణ. ఆడించడం నువ్వు ఇస్తే నువ్వే గెలుచు, నువ్వు ఎందుకు ఓడిపోయావు? ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉంది. యూత్లో కేసీఆర్ గెలిచాడు. కేసీఆర్ సంపాదించింది కాదు తెలంగాణ, ఆయన కొడుకు సంపాదించింది కాదు, హరీష్ రావు సంపాదించింది కాదు. వీళ్ళందరూ ఏదేదో మాట్లాడతారు, కనుగానక మాట్లాడుతారు, కానీ వీళ్ళు సంపాదించిన ఆస్తి కాదు. యూత్ అండ్ ఎడ్యుకేషన్. రాష్ట్రంలో ఇప్పుడైతే ప్రస్తుతం అయితే నరేంద్ర మోడీ రావాలని అనుకుంటారు, బీజేపీ రావాలంటారు. వాస్తవంగా బీజేపీ గవర్నమెంట్ రావాలే వచ్చి తీరుతుంది. హరిహరాజులు అడ్డైనా ఈసారి బీజేపీ ఆగదు. దీనికి అందరు దీనికి ఆమోదిస్తారు. ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు ఆమోదిస్తారు, యూత్ ఎక్కువ ఆమోదిస్తారు. యూత్ని వాళ్ళని మార్చలేము. యూత్ వల్లనే తెలంగాణ వచ్చింది, ఇలా యూత్ వల్లనే ఈ రాష్ట్రం కూడా మారుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, మంచిది, ధన్యవాదాలు. మంచి